వెల్కమ్ బ్యాక్. నాగిరెడ్డి గారు, టెన్షన్ గురించి ఇది రాజకీయాల్లో జనరల్గా రాజకీయ నాయకుడు ముఖ్యంగా ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా ఒక్కసారి ఇంట్లో నుంచి కానీ లేకుంటే బెడ్రూమ్ నుంచి కానీ బయటకు వస్తే అన్నీ మర్చిపోవాలంటారు. నవ్వుతూ ఉండాలి. ఇక్కడ మీరు అన్నట్టు శోభ అంటేనే టెన్షన్ అంటేనే శోభ. సో ఎక్కువ టెన్షన్ పడేది. మీకు రివర్స్ టెన్షన్ లేని ఎవరన్నా ఉన్నారు అంటే ఇంత రాజకీయాలు ఇంత ఏదైనా అంటే నాకే టెన్షన్స్ తక్కువ అస్సలు లేదని చెప్పి టెన్షన్స్ పడడం వల్ల నేను ఎప్పుడు శోభగా చెప్తుంటాను. టెన్షన్ పడడం వల్ల లాభం లేదు, ఆరోగ్యం చెడగొట్టుకోవడం తప్ప టెన్షన్ ఫ్రీగా ఉండాలి ఏదైనా కానీ అని నేను చెప్పినప్పుడు ఆమె నేను ఉన్నప్పుడు చాలా ధైర్యంగా ఉంటుంది. మొన్న ఎలక్షన్స్లో కూడా ఆమె చాలా చిన్నదానికి చాలా టెన్షన్స్ పడేది. ఒక్కోసారి ఇప్పుడు నా ఫ్రెండ్ ఏవి సుబ్బారెడ్డి ఉన్నాడు, అతను కూడా ఏదైనా చెప్పేవాడు. చాలామంది తెలిసిన వాళ్ళు దగ్గరలో ఉన్నారు, టెన్షన్స్ ఉన్నప్పుడు మాత్రం శోభ దగ్గర కూర్చోకూడదు, ఇంకా హైపర్ టెన్షన్కి వెళ్ళిపోతాము అని. ఎందుకంటే ఆమె ప్రతి దాంట్లో ఏదన్నా చిన్న ఒక పని సాధించడంలో విఫలమైతే తట్టుకోలేదు. అది డెవలప్మెంట్ విషయంలో అయినా కానీ లేకుంటే అనుకున్నది ఏదన్నా ఒక చిన్న పని ఒక కార్యకర్తకు చేయలేకపోయినాను అనేటువంటి భావన ఎక్కువ ఆలోచన చేసుకుంటూ వచ్చి టెన్షన్స్కి వెళ్ళిపోతుంది. అది టెన్షన్స్ చాలా అసలు మాటల్లో చెప్పలేను కానీ చాలా టెన్షన్స్ పడేది. అటు కుటుంబ పరంగా అయినా కానీ అటు పైన పొలిటికల్ ఇది కానీ. ఈరోజు ఏ నాయకుని దగ్గరికి ఉన్నా ఈరోజు ఉన్నా కానీ అటు తెలుగుదేశంలో ఉన్నా ఇటు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నా వారికి అన్ని విధాలుగా సహకరించేటువంటి టెన్షన్ ఆతృత లీడర్స్కి ఉండదు టెన్షన్. ఈమె ఎక్కువ టెన్షన్స్ పడి అన్నీ కంప్లీట్గా ర్యాప్ ఎట్లా మెయింటైన్ చేస్తుందంటే ఫోన్ల ద్వారానే మొత్తం అందరినీ విసిగిచ్చేస్తుంది. నేను అంటుంటా, మార్నింగ్ 6 అయింది అప్పుడే నువ్వు వాళ్ళకు కొంతమంది ప్రొఫెసర్స్కి ఫోన్లు చేస్తుంటుంది సబ్జెక్టు తీసుకోవడానికి, లేకుంటే మంచి విలేకరులు ఎవరైనా ఉంటే సలహా ఇచ్చే విలేకరులకు వాళ్ళకు ఫోన్లు చేసి సబ్జెక్టు ఆమె టైం ఉండే పరిధిలోనే. ఇప్పుడు సపోజ్ 8 o'clock బయటికి వెళ్ళాలి, 6 o'clock నేను లీడర్ దగ్గర జగన్ దగ్గరికి వెళ్తున్నాను, జగన్కి నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో అది కూడా టెన్షన్. ఆతృత 6 గంటలకే లేచి ఫోన్ చేయడం అంటే నేను చెప్తుంటా, 6 గంటలకే లేచి నువ్వు విసిగించడం అంటే లేదు అలా విసిగించడంలో వాళ్ళకు కూడా ఆనందం ఉంది, అది నీకు తెలియదులే అని చెప్పి అంత టెన్షన్తో కార్యక్రమాలు చేసుకుంటూ లేదు. ప్రతి దాంట్లో ఇప్పుడు మాకు కూడా ఎందుకంటే క్షణం మర్చిపోలేకపోతున్నాం కుటుంబ సభ్యులం. ఏమిటంటే మా దినచర్యలో ప్రతి క్షణము ఆమెతో లింక్ అయి ఉంది. ఒకవేళ దూరంగా ఆమె హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను నియోజకవర్గంలో ఉన్నప్పుడు కూడా ఫోన్ల ద్వారా లింక్ అయ్యేది. సో ఏ కొనాన చూసుకున్నా కానీ కూడా మళ్ళీ నేను ఏం ఫుడ్ తినాలి, మళ్ళీ వంట వాళ్ళకు ఫోన్లు చేస్తారు, పిల్లలు లేచారా, వాళ్ళకు ఎలా ఇదని అన్నీ కంప్లీట్గా ఎక్కడున్నా కానీ కూడా ఇంకా టెన్షన్స్ లేకుండా ఎలా ఉంటుంది. అదే చెప్పాను కదా, ఎన్ని టెన్షన్స్ ఉన్నా పబ్లిక్ వెళ్ళేసరికి అవన్నీ కనపడకూడదు. సో అన్నీ మర్చిపోవాలి, అప్పుడే జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది ఏర్పడుతుంది. కరెక్ట్. సో అలా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండడం వల్లనే ఆమె ఇన్ని టెన్షన్స్ ఉన్నప్పటికీ కూడా ఈ స్థాయికి రాగలిగింది అనేది మా విశ్వాసం. అమ్మ నియోజకవర్గంలో వెళ్ళినప్పుడు లేదంటే ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మీరు చూసే ఉంటారు, ప్రజలందరూ ఆవిడ ఎలా చూసారో కూడా మీరు చూసారు. అలాంటి ఏ క్షణంలోనైనా నేను కూడా ఈ పిల్లలందరికీ తల్లిగా మారాలని అనిపించిందా? లేదండి, అలా ఎప్పుడు అనిపించలేదు. అమ్మని చూసి మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాళ్ళం. అమ్మ అప్పుడప్పుడు మమ్మల్ని మిస్ అవుతున్నామని చెప్పి ఏమన్నా ఈసారి నేను పోటీ చేయాలా వద్దానో లాస్ట్ టైం అడిగినప్పుడు కూడా నేను చెల్లి తమ్ముడు ముగ్గురు చెప్పాము, అవసరమే లేదమ్మా, అసలు నిన్ను చూస్తే మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము, ఐ థింక్ నువ్వు పాలిటిక్స్లోనే ఉండాలి, ఇంత చాలా మంది నీ పైన అంటే మానేయాలని కాదు మా కోసం అలా చెప్పేది. అంటే మీ కన్సర్న్ కూడా ఇంపార్టెంట్, మేమేమనుకుంటున్నామో తెలుసుకోవాలని. అండ్ అలాంటి ప్లేస్లోకి మళ్ళీ మీరు వెళ్తున్నారు. సేమ్ అదే క్వశ్చన్ ఎందుకు పదే అడుగుతున్నాం అంటే మీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మీ నియోజకవర్గ ప్రజలకే కదా, రాష్ట్రం మొత్తానికి మీరు చేసే ప్రతి పనిని మేము నిశ్చితంగా చూస్తాం. ఎలా చేస్తుంది, అమ్మలా చేస్తుందా లేదా అని చూస్తాం. సో
ఆ భావాలు, ఆ నిజాయితీ, లేదా అంటే ఆ కృషి, ఇందాక నాన్న చెప్పారు అన్ని టెన్షన్స్ తీసుకోవడం, ఇవన్నీ చెయ్యాలి అనే ఒక ఐడియా, ఒక క్లారిటీ మీకుందా? ఉందండి. అంటే డాడీ నాకు చెప్తూ ఉంటారు, అమ్మని కూడా చూస్తూ ఉన్నాము ఎట్లా డీల్ చేసేదో, ఫ్యామిలీ వైజ్ కానీ పొలిటికల్గా ఎట్లా చేసేదో. అంటే సపోర్ట్ కూడా అట్లాగే వస్తుంది నాకు డాడీ నాన్నగారి దగ్గర నుంచి కానీ, అక్కడ ఫ్యామిలీ దగ్గర నుంచి కానీ. సో నేను అంతా భయపడాల్సిన అవసరం లేదనుకో. అందుకు కూల్గా ఉన్నారన్నమాట. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నాన్నగారితో మేము అమ్మ వెళ్ళిపోయిన తర్వాత నుంచి 2-3 సార్లు మాట్లాడినప్పుడు తలుచుకున్న ప్రతిసారి ఆయన కళ్ళలో చెమ్మ మేము చూస్తున్నాం. ఇక్కడే అలా ఉంటే ఖచ్చితంగా ఇంట్లో ఎలా ఉంటారనేది తలుచుకుంటే మాకే ఏదోలా అనిపిస్తుంది. ఇది ఆయన అడిగితే ఆయన చెప్పలేకపోవచ్చు, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. అమ్మ వెళ్ళిపోయిన తర్వాత, దూరం అయిన తర్వాత ఇంట్లో సడన్గా నాన్న శోభ అని పిలవడం కానీ, ఉందనుకొని ఫీల్ అవుతూ ఏదో పని చేయడం కానీ, ఇలాంటివైనా అబ్జర్వ్ చేశారా మీరు? చాలా, నన్నే చాలాసార్లు శోభ అని అంటుంటారు బై మిస్టేక్. అసలు ఇంట్లో ఒక సెకండ్ కూడా అమ్మని మర్చిపోకుండా మేమైతే అసలు లైఫ్ లీడ్ చేయలేము అనుకుంటున్నాను. ఎందుకంటే రోజుకి అమ్మ లేని లోటు ఇంకా ఎక్కువ తెలుస్తుంది మాకు. ఇంకా నాన్నకైతే ఇంకా ఎక్కువ ఉంది, అది చెప్పలేదు, కానీ చూస్తున్నాం మేము కూడా. అందుకే డాడీని కూడా వదిలేసి మేము కూడా ఉండలేకపోతున్నాము. ఆయన ఎక్కడికెళ్ళినా ఆయనతో పాటే ట్రావెల్ చేయడం, ఎవరొకరు ఉండడం, నేను కానీ చెల్లి కానీ అట్లా తీసుకొని ఉంటున్నాము. ఒక స్ట్రాంగ్ లీడర్ నాన్న, మామూలు స్ట్రాంగ్ లీడర్ కాదు. చాలా భూమా నాగిరెడ్డి అంటే ఆ సౌండ్లోనే ఆ స్ట్రెంగ్త్ కనిపిస్తుంది. అలాంటి నాన్న కళలో మేము మళ్ళీ అంటే మిమ్మల్ని బాధ పెట్టాలని ఉద్దేశం మాకు లేదు సార్. అసలు మీరు అలా బాధపడుతుంటే అసలు తట్టుకునే శక్తి కూడా మాకు లేదు. కాకపోతే కొన్ని విషయాలు తెలుసుకోవాలని ఆసక్తితో అడుగుతున్నాం అంతే. ఎందుకంటే పేరు చెప్పినప్పుడల్లా ఆయన కళ్ళలో మేము నీళ్లు చూస్తున్నాం. అండ్ మీకేమనిపించింది ఆవిడ లేని లోటు రాజకీయంగా కుటుంబంలో ఎలాగో ఉంటుంది? ఆమె లేని లోటు నరకమే. బట్ ఆశయాలు కానీ ఇవి కానీ లీడ్ చేసుకోవాలి మా మీద. ఎందుకంటే కుటుంబమే కాదు, నియోజకవర్గ ప్రజలు కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్తో, నమ్మకంతో ఉన్నారు. సో ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో లాస్ట్ ఆమె చనిపోకముందు ఆమె చెప్పేది, ఇంకా నెక్స్ట్ పై పాలిటిక్స్లో నేను అస్సలు ఉండను, ఓన్లీ ఇంకా పరిమితం అయితే నాలుగడ్డకే, సో పైన అంతా కూడా నువ్వే చూసుకోవాలని చెప్పేది. అది ఎందుకు వచ్చిందో లాస్ట్లో ఆమె చెప్పినప్పుడు, అలా కాదులే నువ్వు లేకుంటే నేను ఎట్లా అని చెప్పేవాడిని. బట్ ఆమె చాలా స్ట్రాంగ్గా నేను ఆళ్ళగడ్డ వదిలిపెట్టి ఇంకా నేను రాను, సో ఇంకా ఏదైనా పైన ఉన్న రూలింగ్లోకి వచ్చినా రాకపోయినా పైన నువ్వే ఉండాలి, నేను అంత పరిమితం అంత ఆళ్ళగడ్డకు, పిల్లలకు నేను మిస్ అవుతున్నాను, పిల్లలకు ఆళ్ళగడ్డకు నేను లిమిట్ అయితే నాకే కాదు ఆళ్ళగడ్డ నియోజకవర్గ ప్రజలకు కూడా, కార్యకర్తలకు కూడా, ఇంపార్టెంట్ కార్యకర్తలకు కూడా పదే చెప్పుకుంటూ వచ్చింది. సో అవన్నీ ఆలోచన చేసినప్పుడు కొంచెం భారం అనిపిస్తుంది. బట్ ఎంత ఆమెను మర్చిపోలేకపోయినా, ఎన్ని బాధలు ఉన్నాయి, బాధ్యతలు మాత్రం మర్చిపోయే ప్రసక్తి లేదు. అది ఇంకా స్ట్రాంగ్గానే ఉన్నాము. సో ఈరోజు మా ఆయుధం అది. చాలామంది కుటుంబ సభ్యులను పోగొట్టుకున్నాను నేను, బట్ వెళ్ళే కొద్దీ స్ట్రాంగ్ అవుతూనే ఉన్నా. సో నేను నిర్లక్ష్యంగానే అదేదో చెప్తారు చూడండి, ధైర్యం కోల్పోవడం కానీ ఇవి ఉండవు. సో ఎన్ని ఆకాశం మీద పడ్డా కూడా అది పడనే చూసుకుందాంలే అనే ఒక ఆ ధైర్యం కూడా పిల్లలు అది ఇవ్వగలిగినారు, శోభ కూడా. సో ఆమె అంటే కొంచెం ఎందుకో అఫెక్షను అందులో లింక్ అయింది కాబట్టి కొంచెం ఆమె ఏదో వచ్చినప్పుడు కొంత కరెక్ట్. తల్లిదండ్రులు సాధారణంగా పిల్లల్లో కొడుకుని ముందు తీసుకురావాలంటారు, వాళ్ళ ప్రొఫెషన్స్లో కొడుకుని ముందు తీసుకొచ్చుకోవాలంటారు. సాధారణంగా చూస్తున్నాం ఎవరినైనా చూస్తే, ఈవెన్ దేశంలో చూసుకున్నా అంతకన్నా పెద్ద ఆవిడ ముందున్నా వెనక్కి నెట్టి కింద ఉన్న కొడుకుని పైకి తీస్తారు. కానీ మీరు అఖిల ప్రియని ఖచ్చితంగా ఆ ప్లేస్లో కూర్చోబెట్టాలని అనుకున్నారు. మీరు అనుకోకపోతే అది సాధ్యం కాదు. అలా ఏం కనిపించింది అఖిల్లో మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ శోభను తీసుకొచ్చేటప్పుడు కూడా చాలామంది ఈ పాయింట్ అడిగారు. శోభ కూడా ఎటువంటి పరిస్థితిలో వచ్చిందంటే, విధాయక లేనటువంటి పరిస్థితుల్లో నేను ఎంపీగా కంటెస్ట్ చేసినప్పుడు ఆళ్ళగడ్డ నియోజకవర్గానికి శోభను కంటెస్ట్ చేసినప్పుడు, నా సీట్లో కంటెస్ట్ చేసినప్పుడు కూడా రకరకాల చర్చలు జరిగాయి. బట్ ఆమెలో చూసింది ఏంటంటే, యాజ్ ఏ హౌస్ వైఫ్గా నేను చూసిందంటే, చిన్నప్పటి నుంచి రాజకీయాలు
ఫేస్ చేసింది, చూసుకోగలిగింది. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ సైడ్ నుంచి కూడా పాలిటిక్స్లో ఉన్నప్పుడు అక్కడ వాతావరణం కానీ ఇక్కడ వాతావరణం కానీ అన్నీ చూసుకోగలిగింది. ఒక నమ్మకం అనేది ఆమె ఫ్యామిలీని ఎట్లా డీల్ చేస్తుందో అదొక్కటి చూసి మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం. సో అఖిలాను కూడా నాకు అందరూ ఒకటే, నా జాయింట్ ఫ్యామిలీ. యాక్చువల్గా చెప్పాలంటే మా చిన్నమ్మ ఇంకా ఫెరోషియస్గా ఉంటుంది. అంటే జస్ట్ నాలాగానే మాట్లాడడం, ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండేది, స్ట్రైట్గా ఉండేది. అట్లా బిజినెస్ మైండ్. సో బిజినెస్ చేయాలనే ఒక కాన్సెప్ట్లోనే వెళ్తుంది అది. ఇంకా మా అబ్బాయి నేను అసలు నాకు ఈక్వల్గానే ఆలోచన చేశాను, కానీ కొడుకు కూతురు అనే ఆలోచన చేస్తే శోభను నేను అంత స్థాయికి వచ్చేది కాదు. సో మేము ఏదో ప్లాన్ చేసుకొని వచ్చినటువంటి సందర్భం. ఆ రోజు శోభను కూడా నేను ప్లాన్ చేయలేదు, ఈరోజు అఖిలది కూడా ప్లాన్ చేయలేదు. ఇది బాధ్యత, ఇది ముళ్ళ కిరీటం. ఇది అంత ఈజీగా శోభా ప్లేస్ను భర్తీ చేయడం అనేది ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ దట్ ఈజీ. చాలా ఓర్పు, నేర్పు, అన్ని రకాలుగా ఇది సాధ్యం కాదు. అందులో తను ఏం చేసేదంటే తను ఒక్కతే బాధపడేది, నన్ను బాధ పెట్టేది కాదు. సో నేను బాధపడే ఏ అంశం కూడా నా దగ్గరికి తీసుకొచ్చేది కాదు. కాబట్టి ఆ స్థాయికి వెళ్ళేది. ఈరోజు నేను అఖిలాన్ని కూడా, ఇది ఒక అఖిలానే కాదు, నా ఫ్యామిలీ మొత్తాన్ని నేను అఖిలాకి సపోర్ట్గా ఉంటుందనే విశ్వాసం నాకు ఉంది. అది మా చిన్నమ్మాయి కానీ, మా అబ్బాయిలు కానీ, మా జాయింట్ ఫ్యామిలీ, మా అన్నగారి పిల్లలు అందరూ కూడా ఈరోజు కూడా వాళ్ళందరూ కూడా ప్రోత్సహిస్తున్నారు. కమాన్, నువ్వు చేయగలుగుతావు, నువ్వు అమ్మ ప్లేస్ని భర్తీ చేయగలుగుతావు, నువ్వు ఇలా ఉండాలని ఆ ఎంకరేజ్మెంట్ ఫ్యామిలీ నుంచి కూడా ఉంది, నా సైడ్ ఒక్కటే కాదు. సో ఈరోజు అఖిలను ఆ స్థాయిలో మేము చూడాలంటే కూడా అందరి సపోర్టు ఉంది. కాబట్టి ఇది నేను ఒక్కరిని తీసుకునే నిర్ణయం కాదు, ఫ్యామిలీతో కూర్చొనే ఏది కూడా ఫ్యామిలీతో చర్చించిన తర్వాతనే సొంత నిర్ణయం అనేది ఉండదు. ఒకవేళ నా నిర్ణయం సొంతంగా ఉన్నా కానీ కూడా అది చర్చ అయితే ఖచ్చితంగా ఫ్యామిలీలో జరిగిన తర్వాతనే అది అమల్లోకి వస్తుంది. సో అఖిలాది కూడా కొంతమంది ఫ్యామిలీ చిన్న అమ్మాయిని పెడితే ఎలా ఉంటుంది, పెద్ద అమ్మాయిని పెడితే ఎలా ఉంటుంది అనే దాంట్లో కూడా డిస్కషన్ చేసుకున్నాం. సో ఫైనల్గా అఖిల అయితే అన్ని విధాలుగా సూట్ అవుతుంది అనే దాంతో అందరం కూడా ఒక ఏకాభిప్రాయంకి వచ్చి తను సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ఎలెక్ట్ అవుతుంది. సార్, మన మేడం గారికి గురువు అయ్యారు, ఇప్పుడు అఖిలకు కూడా గురువు అవుతున్నారా? నేను గురువు కావాలనే ఏ రోజు ఆలోచన. మీరు ఆలోచించలేదు, మీరే ఆ పాత్ర పోషిస్తున్నారా లేక తను నేర్చుకొని వదిలేస్తున్నారా? వాళ్ళ చిన్నప్పుడు నడిచేటప్పుడు మనం చేపట్టుకొని నడిపిస్తాం. సో ఈరోజు ఎక్స్పీరియన్స్ వచ్చేంత వరకు ఖచ్చితంగా ఎవరో ఒకరు బ్యాక్గ్రౌండ్ అవసరం ఉంటుంది. సో అటువంటి ఎక్స్పీరియన్స్ మేమంతా ఇవ్వగలుగుతాం. సో వన్స్ ఆమె ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఇంటర్ఫిరెన్స్ కూడా ఉండదు. దట్ ఈస్ మై నేచర్. ఎక్కడైనా కానీ ఈవెన్ కార్యకర్తల్లో లీడర్షిప్లో కూడా అంతే. నేను విలేజ్ లీడర్షిప్ను బిల్డప్ చేస్తున్నప్పుడు కూడా అతను ఎదిగేంత వరకు నా సపోర్ట్ ఇస్తాను. వన్స్ ఎదిగిన తర్వాత అతను ఏం చెప్తే అదే వింటాను. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ అక్కడ లోకల్గా ఉండేది వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి నేను ఎక్కడో ఉంటాను, తను ఇక్కడ ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్ బట్టి ఎప్పుడు రాజకీయాల్లో ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి. ఆ సిచ్యువేషన్కి ఏ జడ్జిమెంట్ అవసరం ఉంటుందో అది పోస్ట్పోన్ చేసి మళ్ళీ నన్ను అడిగితే నేను ఎక్కడో ఉంటాను. ట్రీట్మెంట్ చేసే విధానాలు అక్కడ ఉంటుంది. సో ఎక్కడి నుంచో కూర్చొని నేను జడ్జిమెంట్ ఇవ్వడానికి లేదు. ఆ ప్రజెన్స్లో ఏం జరుగుతుంది, ఆ కార్యకర్తకి ఎలా న్యాయం చేయాలనేది స్పాట్ జడ్జిమెంట్ అనేది ఇవ్వగలిగితేనే ఆ కార్యకర్తకు న్యాయం జరుగుతుంది. అన్నం పెట్టే గుణం అమ్మకు ఉంటుంది, అమ్మకే ఉంటుంది సాధారణంగా. ఫస్ట్ ఎవరున్నా ఇంట్లో, మన ఇంట్లో భార్య అయితే ఏదైనా క్వశ్చన్ చెప్పింది తీసుకొచ్చావు అని అడగొచ్చు, లేదా అంటే అన్నదమ్ములు అయితే ఏం చేసావు ఈరోజు అని అడగొచ్చు, ఇంకేదైనా. కానీ అమ్మ రాగానే భోజనం చేసావు అని అడుగుతుంది. గన్మెన్లు, డ్రైవర్లు అందరినీ అడిగిన తర్వాత భోజనం చేసేవాళ్ళ అమ్మ. ఆ విషయం తెలుసా మీకు? కళ్ళారా చూసే ఉంటారు, తెలియకపోవడం మాకే తెలిసిందంటే మీరు చూసుంటారు ఖచ్చితంగా కదా. ఒక ఇంట్లోనే అలా వ్యవహరించిన తల్లి నియోజకవర్గంలో ఎలా వ్యవహరించుంటుందో మీకు తెలుసు. ఆ గుణం, నడవాల్సిన దారి, ఎంచుకున్న మార్గం, దానిలో వచ్చే నాన్నగారు చెప్పినట్టు దానిలో వచ్చి ఎత్తుపల్లాలు, ముళ్ళ కిరీటం, వీటన్నిటి గురించి అవేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అనేది ఒక క్వశ్చన్ అయితే, వీటిని ఎదుర్కొనే గుణాన్ని అలవర్చుకోవడం మొదలు పెట్టారా? అదేంటో మీకు తెలిసిందా?
అమ్మలోంచి ఏం తీసుకోవాలో తెలిసిందా? అమ్మని చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తూనే వచ్చాము. ఇప్పుడు కూడా నాకు నాన్నగారు రేపు ఇంటర్వ్యూ ఉంది, ఇప్పుడు 5 minutesలో ఇంటర్వ్యూ ఉంది అంటే ఏం చెప్పేది నాకేం లేదు. నేను యాక్చువల్గా అమ్మని నేను పాలిటిక్స్లో రావాలని ఎప్పుడు అనుకోలేదు. కాబట్టి నేను అమ్మ వీడియోస్ చూసి, ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్ చూసి అమ్మ ఏం మాట్లాడేది, ఎలా మాట్లాడేది, ఏం చెప్పేది, తను రాసుకున్న నోట్స్ కానీ అవి చదివే నేను కొంచెం నేర్చుకోవడం కానీ తెలుసుకోవడం కానీ చేస్తున్నాను. అండ్ కాన్స్టిట్యున్సీలో కూడా అమ్మ ప్రజలతో ఎంత దగ్గర ఏదో చూసాము, మేము పనులు ఎట్లా చేసేదో చూసాము. సో అవన్నీ చూస్తూ నేర్చుకుంటున్నాం అంతే. ఇంకా సో ఫిక్స్ క్లియర్గా ఉన్నారు. పాత అయితే క్లియర్గా ఉంది, తెలుసు. నో ఎక్కడ చీకట్లేదు, అందులో క్లియర్గా ఉంది. ఎటు వెళ్తున్నారో కూడా మీకు తెలుసు క్లియర్గా. నాన్నగారి సపోర్ట్ ఉంది, గైడెన్స్ ఉంది. నాన్నగారు కొన్నాళ్ళే సపోర్ట్ ఇస్తాను, తర్వాత సపోర్ట్ ఈయనని కూడా చెప్తాను. కొన్ని రోజులు సరిపోతుంది. అండ్ అమ్మాయిని చూసి అమ్మ అమ్మ అంటున్నారు అందరూ. మీకేమనిపిస్తుంది? ఆవిడ గుణాలు ఇందులో ఏం కనిపిస్తున్నాయి అఖిలలో? అఖిలలో శోభ అన్నీ పునికి పుచ్చుకుందాం. అందులో ఏముంది, లక్ష్యం ఉంది. సేమ్ నేను గమనించింది ఏంటంటే, నా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరిలో ఒక ఏం ఉంటుంది. అది ఫ్యామిలీ కోసము లేకుంటే నియోజకవర్గం కోసం. ఎప్పుడు రాజకీయాల్లో మా అంతా కూడా ఏదో ఒకటి ఎవరో. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నా ఎడ్యుకేషన్ అంతా కూడా పక్కన పెట్టి రావాల్సి వచ్చింది. సో శోభ ఆమె పర్సనల్ లైఫ్ ఆ రోజు చెప్పేది, నేను అసలు సూటే కాదు పాలిటిక్స్కి అనే చెప్పేది. నువ్వు 100% సూట్ అవుతావు అనేది మా మధ్య. అఖిల ఎందుకంటే శోభ ఆలోచన విధానాలు, అందులో ఇంకొకటి ఒక పట్టుదల. ఏదైనా కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అఖిల ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది తనకు ఉంది. అది నిజంగా చేయగలుగుతుంది అంటేనే ఆ ఫీల్డ్లోకి వస్తుంది. సో నాకు తెలిసి డిస్కషన్ చేసినప్పుడు తను జాబ్ సాటిస్ఫాక్షన్ అవుతే మాత్రము ఈ పాలిటిక్స్లో కష్టమైనప్పటికీ కూడా శోభలాగా కాకుండా కానీ కూడా ఆ ఎక్స్పెక్టేషన్లో కొంతవరకు ప్రయాణం చేసినా కానీ కూడా మిగతాదంతా కూడా సర్దుబాటు అవుతుంది అనేటువంటి విశ్వాసం మా అందరికీ ఉంది. సో అన్ని విధాలుగా శోభ ప్లేస్లో అఖిల అయితే ఇదవుతుంది. ఇటు పార్టీ పరంగా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా మనం అప్రిషియేట్ చేయాలి. అసలు డిస్కషన్ అనేదే లేదు. కమాన్ అన్నాగా అవన్నీ అవసరం లేదు. డిసిషన్ నాకన్నా బెటర్గా ఆలోచన చేసేది నువ్వు. అందులో నీ ఫ్యామిలీ విషయంలో, నీ రాజకీయం విషయంలో జడ్జిమెంట్ నీదే ఇదవుతుంది. అవసరం లేదు, మీరు ఆలోచన చేసుకొని ఎట్లా ప్రొసీడ్ అయినా నాకు ఇది లేదని చెప్పి అంత స్వేచ్ఛ. నాకు తెలిసి నేను ఆ పార్టీ ఈ పార్టీలో ఉన్నా, కానీ ఆ స్వేచ్ఛ అనేది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అది ఫ్యామిలీలో కూడా అందరికీ. ఎందుకంటే శోభ ఉన్నప్పుడు ప్రతి చిన్న మంచి ఇది కూడా డిస్కషన్ చేసేవాళ్ళు. సో జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి, రాజశేఖర రెడ్డి గారి గురించి మొత్తము మాకు చాలా రాజశేఖర రెడ్డి గారితో అనుబంధం చాలా తక్కువ. చాలా అయితే దూరంగా ఉన్నా కానీ కూడా మేమిద్దరం ఒకసారి ఇద్దరు ఎంపీలుగా ఉన్నప్పుడు కూడా చూసుకొని నవ్వే వాళ్ళమే, కానీ అంత ఆప్యాయతంగా వెళ్ళే పరిస్థితిగా. అయినప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారు అంటే ఫ్యామిలీలో, మనం ముఖ్యంగా నియోజకవర్గంలో కూడా చాలా మంచి అభిప్రాయంతో ఆయన చేసే మంచి పనులు కూడా డిస్కషన్ చేసుకునేవాళ్ళం. సో తెలుగుదేశంలో ఉన్నా కానీ కూడా ఆ రోజు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఆయన చేసే మంచి పనులు కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో అందరం డిస్కషన్ చేసుకునేవాళ్ళం. సో అటువంటి డిస్కషనే మొత్తం ఫ్యామిలీలో కూడా ఉంది. మంచి అభిప్రాయం ఉంది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో అంత అటాచ్మెంట్, మరి విజయమ్మ గారితో శోభ అంత అటాచ్మెంట్ రావడం కూడా, మరి విజయమ్మ గారు ఈ రోజుకి కూడా నిన్న వెళ్ళాను, భారతి గారు విజయమ్మ గారు కూడా మేము శోభను తలుచుకునే రోజు లేదు అని చెప్పినప్పుడు అంతకన్నా ఆనందం ఏం కావాలి. షార్ట్ టైంలో అంత అఫెక్షన్ ఆ కుటుంబం నుంచి ఒక ఫ్యామిలీ మెంబర్గా మమ్మల్ని అనుకుంటున్నారంటే అది పిల్లలందరికీ కూడా తెలుసు. సో ముందు నాయకత్వాన్ని ఇది కాకుండా ముందు అఖిలకు ఆ కుటుంబం మీద నమ్మకం అనేది, ఓకే మా కుటుంబానికి నాకేమన్నా జరిగినా కానీ కూడా ఒక ఫ్యామిలీ ఉంది పైన, జగన్మోహన్ రెడ్డి గారు విజయమ్మ గారు వాళ్ళు ఆదుకుంటారు అనేటువంటి నమ్మకం కూడా వాళ్ళలో కలిగినప్పుడే
ఆ ఇది ఉంటుంది, ఆ అఫెక్షన్ అని. నియోజకవర్గ ప్రజలందరూ కూడా అంటున్నారు శోభమ్మ కళ్ళలో ఏదైతే వెలుగు చూసాం అదే వెలుగు అఖిలప్రియ కళ్ళలో కూడా చూస్తున్నామని. సో ఆ వెలుగుని కన్నీటి పొరలతో మాత్రం కప్పేయకండి, వాళ్ళ కన్నీరు తుడడానికి ఉపయోగించండి. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.